గత ప్రభుత్వంలో 40,000 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. రాజోలు మండలం శివకోటిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 28 పథకాలు రద్దు చేసిందని 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేయడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చినందుకు గాను ఈరోజు వాళ్ళు చాలా సుస్వాగతం పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడికి ఎందుకు రావాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే, ఇక్కడ అందరికి కూడా ఎస్సీ, ఎస్టీలు, బీసీ మైనారిటీస్ చాలామంది కులాలు ఉన్నా కానీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనేవి ఏ విధంగా అవైల్ చేసుకోవాలో, లేకపోతే ఎస్సీస్ గురించి ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది. గత ప్రభుత్వంలో మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలకి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా రాశారు, మరి వాటి మూలంగా మనందరికీ కూడా మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, తర్వాత చాలామందికి విదేశీ విద్య, ఇవన్నీ కూడా గత సంవత్సరాల నుంచి కూడా దశాబ్దాలుగా అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క ఇన్నోవా కార్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనకి కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన దాఖలా లేదు. మీరు కనుక చూస్తే 12,000 ఎకరాలు ఎస్సీస్కి ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ని బలవంతంగా కబ్జా చేయటం మీరు చూశారు, జగనన్న కాలనీస్ అనుకుంటూ. ఎస్సీస్కి అంతేకాకుండా వాళ్ళకి భూములు కొనుగోలు పథకం అంటే ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్తో చాలామంది కూడా 1/2 ఏకర్, 1 ఏకర్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని వ్యవసాయం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 40,000 కోట్లు సప్లాన్ నిధులకు ఇచ్చేశారు. అంతేకాకుండా 28 పథకాలు అమల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 30,000 టాయిలెట్స్ కడితే ఆల్మోస్ట్ అందులో సగానికి సగం మనకి ఎస్సీస్ కాలనీలో ఉన్నాయి. లోకేష్ గారు తను ఎప్పుడైతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ టైంలో 5,746 కిలోమీటర్ల సీసీ రోడ్స్ వేశారు. అందులో ఎక్కువగా ఎస్సీ కాలనీలో ఉంటాం మనం గమనించాలి. జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్న వాళ్ళకి సరైన నిధులు ఇవ్వకుండా ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల జగన్ ప్రభుత్వంలో మరి వాళ్ళందరూ కూడా బీటెక్ చదివినోడు ఎంటెక్ చదవలేక, మరి బీఏ చదివినోడు ఎంఏ చదవలేక చాలా కష్టాలు పడ్డారు. ఎవరైనా విదేశీ విద్యా వసతి గురించి అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని ఉన్నది. కానీ దాన్ని కాస్త జగనన్న విదేశీ విద్యా దీవెనని మార్చేసుకున్నాడు. అంటే ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, అలాంటి పెద్ద మహోన్నత వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. ఈరోజు మీరు చూస్తే